హిందూ మతంలో ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తారు. సంవత్సరంలో 24 ఏకాదశి రోజులు ఉంటాయి. ఏకాదశి నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల జీవితంలో శుభం పెరుగుతుంది, పాపాలు అనేది తొలగిపోతాయి. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున దీపాలు వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ ఏకాదశి నాడు 4 చోట్ల దీపాలు వెలిగించడం వల్ల మనకు శక్తివంతమైన దీపాలు వెలిగిస్తే దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటి దీపం మోక్షద ఏకాదశి సాయంత్రం నారాయణుడి ముందు నెయ్యి దీపం వెలిగించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి, కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున శ్రీహరి ముందు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో అదృష్టం పెరుగుతుంది. రెండవ దీపం తులసి మొక్క దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెలో నింపినటువంటి దీపాన్ని వెలిగించండి. ఈ ఆచారం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, సానుకూల శక్తిని నిర్వహిస్తుంది. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన సంపద, ఆనందం పెరుగుతుంది. మూడవ దీపము రాత్రి ప్రధాన ద్వారం వద్ద ఒక దీపం ఉంచడం మర్చిపోదు. ఈ దీపం ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది, ఇంటిని శుభ్రం చేసి శాంతి శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఈ దీపం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. నాలుగవ దీపం శక్తివంతమైనది. రావి చెట్టు కింద దీపం వెలిగించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. ఈ ఆచారం పూర్వీకుల ఆశీర్వాదం ప్రసాదిస్తుంది, దీర్ఘకాలిక దుఃఖాలు, ఒత్తిడి, అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం విష్ణవే నమః.